వ్యక్తి అతను ప్రార్థిస్తున్నాడట. ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు? అపోస్తులు 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి. ఇక్కడ కొర్నేలి ఇక్కడ రాయబడి ఉంది, అతను ఉపవాసము ద్వారా ప్రార్థన చేస్తూ దేవుని వేడుకుంటూ మంచి పనులు చేస్తూ దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా అతను జెంటైల్ అయినప్పటికీ, అతను అన్యుడైనప్పటికీ అతను ఏం చేస్తున్నాడంటే, అతడు 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా. ఇక్కడ ఏం రాయబడిందంటే ప్రార్థన చేయుచుండగా. అతను ప్రార్థన మాత్రమే కాదు, ఉపవాసం కూడా చేశాడని ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చూసినట్లయితే అతను ప్రార్థన చేస్తున్నాడట. ఇంగ్లీష్ వర్షన్లో ఎనీ వర్షన్ ఏదైనా వర్షన్లో మనం చూసినట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే అక్కడ అతను ప్రార్థనతో పాటు ఏం చేస్తున్నాడంట, ఉపవాసం కూడా చేస్తూ 3 రోజుల నుండి నేను ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి. అంటే దెర్ ఇస్ ఎ విజిటేషన్ ఫ్రమ్ హెవెన్. పరలోక రాజ్యంలో నుండి ఒక దూత, ప్రకాశమైన దుస్తులు ధరించుకున్న దూత అతని ముందుకు వచ్చి, కొర్నేలి, నీ యొక్క ఉపవాసములు, నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క ధర్మకార్యములు పరలోక రాజ్యం వరకు వెళ్ళాయి. అతను అన్యుడైనప్పటికీ దేవుడి గురించి తెలుసుకొని కొంచెం అతన్ని ఎక్కడో కొంచెం విని దాన్ని పట్టుకొని ప్రార్థించినప్పుడు పరలోక రాజ్యమునే అతను కదిలించేవాడిగా ఉపవాసము ద్వారా అతను ప్రార్థించినట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే మనం కూడా ప్రార్థిస్తూ ఉపవాసం చేస్తున్నప్పుడైతే దేవుడు ఖచ్చితంగా ఇతని ఏ విధంగా దర్శించాడో అదేవిధంగా దేవుడు మనల్ని కూడా దర్శించి ఆశీర్వదించాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. కొన్నేళ్ళని ఏ విధంగా అయితే దర్శించాడో లార్డ్, ఎవ్రీబడి హూ ఆర్ వాచింగ్, విజిట్ దెమ్. వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో లార్డ్, లెట్ యువర్ హెవెన్లీ విజిటేషన్, పరలోక రాజ్యంలో నుండి నీ యొక్క దూతలను ఏ విధంగా అయితే పంపావో కొర్నేలి వద్దకి, ఇదే విధంగా ఎక్కడైతే ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి సమస్య నుండి విడిపించండి, ప్రతి అక్కరతో తీర్చండి. దెర్ ఈస్ ఎ హెవెన్లీ విజిటేషన్ టు ఎవ్రీబడి హూ ఆర్ ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్. లార్డ్, అద్భుత రీతిగా దర్శించి విడిపించి గొప్ప సాక్ష్యాలను దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.